ఇంటర్నెట్లో ఒక చిన్న పెంగ్విన్ చాలా వైరల్ అయిపోతుంది. అంటార్క్టికాలో ఉండాల్సిన ఒక పెంగ్విన్ తన గుంపును వదిలేసి ఒంటరిగా మంచులో నడుస్తుంది. కొంతమంది అంటారు అది దారి తప్పిపోయిందని. కానీ నిజంగానే దారి తప్పిపోయిందా? లేదా తనకు తెలిసిన దారిలోనే వెళ్తుందా? అసలు పెంగ్విన్స్ అంటేనే గుంపులుగా బ్రతుకుతాయి. ఎక్కడికి వెళ్ళినా గుంపుగా వెళ్తాయి, గుంపుగా వస్తాయి. కలిసే తింటాయి, కలిసే ఉంటాయి. అది గుంపు నుంచి బయటకు వస్తే ప్రమాదం అనేది వాటి రూల్స్. కానీ కొన్నిసార్లు రూల్స్ కంటే పెద్దగా మనలోంచి మనకు ఒక గొంతు వినపడుతుంది. ఇది నీ జీవితం కాదు అని. ఆ రోజు ఆ పింగ్విన్ అదే గొంతు వింది. అందరూ ఆగమన్నా కూడా ముందుకు వెళ్ళింది. చలి పెరిగింది. దారి స్పష్టంగా లేదు. శ్వాస భారమైంది. అయినా సరే అడుగు మాత్రం ఆగలేదు. ఆ పెంగ్విన్‌కి ఒక విషయం అర్థమైంది. గుంపుతో ఉంటే భద్రతగా ఉంటాం. కానీ జీవితానికి ఒక అర్థం ఉండదు అని. కొంచెం సేపు ఆ పెంగ్విన్‌ని మనలో చూసుకుందాం. మన జీవితాలు కూడా అంతే కదా! అందరూ చదివిన చదువే చదవాలి. అందరూ చేసే ఉద్యోగాలే చేయాలి. అందరూ నేర్చుకునే కోర్సులే నేర్చుకోవాలి. లేదని కొత్తగా ఏదన్నా చేయడానికి ట్రై చేస్తే, "నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు. నువ్విది చెయ్యలేవు" అనే మాటలు మనకి వెంటనే వినబడతాయి. ఇవి చెప్పడానికి వాళ్ళెవరు? అవన్నీ వింటూ ఉంటే నువ్వనుకున్నది ఎప్పుడు చేస్తావు? బ్రతకడం అంటే ఉదయం ఆఫీస్‌కెళ్ళి సాయంత్రం తిరిగి రావడం కాదు. మన జీవితానికి ఒక అర్థాన్ని వెతకడం. ఆ పెంగ్విన్‌కి కూడా అదే ప్రశ్నొచ్చింది. నేను ఇక్కడే ఆగిపోవాలా? లేదా నాకు తెలియని దారైనా సరే, నా దారిలో నేను ముందుకు నడవాలా? అనుకుంది. అందుకే ఈరోజు మనం ఆ పెంగ్విన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది కూడా గుంపులో వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మనకు ఆ పెంగ్విన్ అంత స్పెషల్ అయ్యి ఉండేది కాదు. ఎప్పుడూ గుంపుతో ఉండడం కంటే ఒంటరిగా ఉంటేనే చరిత్రను సృష్టించగలుగుతాం. ఇక్కడ మనందరం పెంగ్విన్సే. సొసైటీ అనే గుంపులో బ్రతికేస్తున్నాం. అది హిమాలయాలు చేరిందా లేదా అనేది ప్రశ్న కాదు. అది ప్రయత్నించింది. మనలో చాలామంది ప్రయత్నించకుండానే ఓడిపోతూ ఉంటారు. లేదా ప్రయత్నాన్ని ఆపేస్తుంటారు. నువ్వు స్లోగా నడిచినా పర్వాలేదు. పడిపోయినా పర్వాలేదు. తప్పులు చేసినా పర్వాలేదు. నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు రీచ్ అవ్వాలి. నీ దారిని నువ్వు వదలొద్దు. నీ ప్రయత్నాన్ని ఆపొద్దు. ఈ ప్రపంచం నీకు చప్పట్లు కొట్టేది గుంపుతో కలిసి ఉన్నప్పుడు కాదు. గుంపు నుంచి బయటకొచ్చి నీ కథ నువ్వు రాసుకున్నప్పుడు. ఈ కథ మీకు నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు గుంపు నుంచి బయటకు రావడానికి మనలో ఏదో ఒక పెంగ్విన్ భయపడుతూ ఉంటుంది. దానికి ఈ కథ ఉపయోగపడుతుంది. అన్నట్టు పేరు గుర్తుంది కదా! జయంత్ మహాదేవ్. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా విను.